హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనంతపురం వంటలు. అనంతపురం వంటల్లో ఇవాళ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ. ఇదైతే పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఖచ్చితంగా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ముందుగా అయితే రెసిపీలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారంటే ప్లీజ్ తప్పకుండా అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అల్లం ముక్కలు నేను ఇక్కడ 2 వెల్లుల్లిపాయ గడ్డలు తీసుకొని తొక్క తీసి పెట్టుకున్నాను. పెద్దదైతే ఒకటి తీసుకోండి, చిన్నవైతే 2. దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే కొత్తిమీరని వీటన్ని మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేనైతే క్యారెట్ని, ఉల్లిపాయని, అలాగే టమాటా, 1 ఆలు, పచ్చిమిరపకాయలు, బఠానీలు, పచ్చి బఠానీలు 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. ఇక్కడ పన్నీర్ ముక్కల్ని మీ దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో వాటిని తీసుకోండి. ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి, సరిపోతుంది మొత్తం అన్నిటినీ. ఇక్కడ ఏదైనా ఒక కడాయి పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అది కాస్తంత హీట్ ఎక్కాక బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని వేసుకోండి. మీ దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉంటాయో అన్నీ వేసేసుకోండి. ఇక్కడ నేనైతే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, అలాగే మరాఠీ మొగ్గ, జాపత్రి ఇవన్నీ వేసుకున్నాను. ఇవి కాస్తంత ఫ్రై అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఇవి కాస్తంత ఫ్రై అయ్యే వరకు వేపుకోండి, సరిపోతుంది. ఎక్కువ బ్రౌన్ ఆనియన్ లాగా వేపుకోవాల్సిన అవసరం అయితే లేదు. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేయట్లేదు, ఎందుకంటే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులో ఈ పేస్ట్లోనే వేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ సపరేట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అవసరం లేదు. ఈ ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. అది కాస్తంత వేపుకున్న తర్వాత పుదీనాని తీసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇక్కడ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయ ముక్కల్ని, అలాగే పన్నీరు, బఠానీ వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇవి అనేది ఏం లేదండి, కూరగాయలు అయితే మీ దగ్గర ఏవైతే అవైలబుల్లో ఉంటాయో వాటిని వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల దాకా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మరి అయినా కానీ, కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా మగ్గనివ్వండి. చూసారు కదా, ఇలా కాసంత మగ్గాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ 1 నిమ్మకాయని కట్ చేసుకొని ఇలా రసం పిండుకొని వేసుకోండి. 1 స్పూన్ దాకా పెరుగునైతే యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఇలా ఒకసారి బాగా పెరుగు ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందులోకే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే మన స్పైసీనెస్ తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. నేను ఇక్కడ ఆచి చికెన్ మసాలా వేస్తున్నాను. ఇందులోకైతే ఎటువంటి గరం మసాలా కానీ, ధనియా పౌడర్ కానీ, మిరియాల పొడి కానీ ఏమీ వేయట్లేదు. ఓన్లీ చికెన్ మసాలా వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చికెన్ మసాలా వేసి చాలా అంటే చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్కి అయితే ఈ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ దాకా రైస్ తీసుకొని పక్కన కడిగి పెట్టుకున్నాను. చూసారు కదా, ఈ కూరగాయలు అనేది బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ నేనైతే 1.5 రైస్కి 2 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇవైతే పాత బియ్యం అయితే కాదండి, అందుకోసమని నేను 1.5కి 2 గ్లాసుల దాకా వాటర్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇక్కడే ఒకవేళ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి, తక్కువ ఉంటే వేసుకోండి. ఇక్కడే మరీ వేసుకునేకుండదు. ఇలా హై ఫ్లేమ్లో బాగా ఎసరు మరిగేంత వరకు ఉడికించుకోండి. ఎసరు బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. నేను ఇక్కడైతే బాస్మతి రైస్ని అయితే అసలు యూజ్ చేయలేదు, నార్మల్ రైస్తోనే ఈ బిర్యానీ చేస్తున్నాను. ఇలా ముందుగానే మనం నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని అంతటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నిజానికైతే బాస్మతి రైస్తో ఎక్కువైతే మనము రైస్ తినలేము. ఇలా నార్మల్ రైస్తో తింటేనే మనకి ఎక్కువగా తినగలుగుతాము, బాగుంటుంది కూడా. ఇలా ఒకసారి ఉడుకు పట్టే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఖచ్చితంగా అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. లేదంటే మనకి రైస్ అనేది సరిగ్గా ఉడకదు, లేదంటే మెత్తగానే అయిపోతుంది, లేదంటే
బియ్యంగా కూడా ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూసారు కదా, ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే మనకు రైస్ ఉడికింది. చాలా పొడి పొడిగా, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. ఇక్కడ నేనైతే ఎలాంటి కలర్ కూడా, ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు. ఇలా నార్మల్ రైస్తోనే, ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ బిర్యానీ. పక్కా ట్రై చేయండి మీరు. చాలామంది అయితే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, నాన్ వెజ్ తినని వాళ్ళైనా కానీ, ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఒక్కొక్క టైంలో తినకోకుండా ఉంటారు కదా, ఆ టైంలో కూడా ఇలా చేసుకొని తినండి. ఖచ్చితంగా అంటే మీకు బిర్యానీ తినే ఫీలింగే ఉంటుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. వీడియో నచ్చింది అనుకుంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకు అనంతపూర్ వంటల్లో షేర్ చేయగలుగుతాను. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్రతి ఒక్కరు.